చిక్కబుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం డివిజన్ పరిధిలోని మెట్టుకానిగూడ నగర్లో శ్రీ శ్రీ పోచమ్మ తల్లి దేవాలయం, శ్రీ బ్రహ్మరాంబిక సమేత మల్లికార్జున స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి ఉత్సవాలు బుధవారం రోజున ఆలయ ప్రథమ అర్చకులు వెంకట విజయ పార్థసారథి మరియు ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో మహాశివరాత్రి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ ఆలయ కమిటీ సభ్యులు బుచ్చిరెడ్డి, రాజిరెడ్డి, మేఘల్ రెడ్డి, వెంకట్రెడ్డి, భాస్కర్ రెడ్డి, నరసింహారెడ్డి, మహేందర్ రెడ్డి, సురేందర్ రెడ్డి విచ్చేసి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వామివారి కృపా కటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరారు. అనంతరం ఆలయ అర్చకులు మాట్లాడుతూ ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం శివరాత్రి మహోత్సవాలు ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆలయం మొత్తం శివనామ స్మరణతో మారుమోగుతున్నాయని అన్నారు. హరహర మహాదేవ్, శంభో శంకర, ఓం నమః శివాయ అంటూ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మళ్ళా ఈ రోజు సాయంత్రం నుంచి 4 గంటల నుంచి కూడా స్వామివారి యొక్క దర్శనం, అనంతరం రాత్రి 10 గంటల నుంచి కూడా జాగరణలో భాగంగా భజన కార్యక్రమం, లలితా సహస్రనామ పారాయణం కూడా ఉంటుంది. మరియు రాత్రి 11 గంటల నుంచి కూడా స్వామివారికి లింగోద్భవ కాలంలో వివిధ రకాలైనటువంటి పండ్ల రసాల చేత స్వామివారికి అభిషేకం నిర్వహించడం జరుగుతుంది. అనంతరం 5 క్షేత్రాల నుంచి తేబడినటువంటి చితాభస్మం చేత స్వామివారికి విశేషమైనటువంటి భస్మార్చన, భస్మహారతి నిర్వహించడం జరుగుతుంది. అత్యంత వైభవపేతంగా కూడా అర్ధరాత్రి 12 గంటలకు, అలాగే తెల్లవారుజామున 2 గంటలకు శివపార్వతుల కళ్యాణం. శ్రవణ నక్షత్రం పురస్కరించుకుని మన మెట్టుగాని కూడా గాజుల రామారంలో వెలిచి శ్రీ లలితా శ్రీచక్ర సమేత పోచమ్మ దేవాలయంలో ఉన్నటువంటి బ్రహ్మరాంబికా సమేత మల్లికార్జున స్వామి వారి మహాశివరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవపేతంగా నిన్నటి రాత్రి నుంచి కూడా నిర్వహించడం జరిగింది. ముందుగా నిన్నటి రోజు రాత్రి పల్లకీ సేవతో ప్రారంభమై ఈ రోజు తెల్లవారుజామున ఆలయ కమిటీ సభ్యులు బుచ్చిరెడ్డి గారు, అలాగే మేఘల్ రెడ్డి గారు తదితర మంది ఆలయ కమిటీ సభ్యుల యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క మహాశివరాత్రి ఉత్సవాలు ప్రారంభించడం జరిగింది. అలాగే ఈ యొక్క కార్యక్రమానికి మహాశివరాత్రి ఉత్సవాలకి తండోపదండాలుగా ఉదయం నుంచి కూడా ఎడతెరుపు లేకుండా కూడా భక్తులు రావడం జరుగుతోంది. అలాగే ఈ యొక్క స్వామివారి యొక్క ఆలయంలో విశేషంగా శ్రీచక్ర స్థాపన చేయడం వలన అమ్మవారి దగ్గర లలితాదేవిగా ఆరాధన చేస్తున్నాము. అలాగే ఈరోజు మహాశివరాత్రి పురస్కరించుకుని భక్తులందరికీ కూడా ఈరోజు రాత్రి తెల్లవారులో కూడా జాగరణ మహోత్సవంలో భాగంగా రాత్రి 10 గంటల నుంచి కూడా భజనా కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు మరియు అర్ధరాత్రి 12 గంటలకు లింగోద్భవ కాలంలో విశేషమైనటువంటి పంచరసాలకు అభిషేకము మరియు 5 క్షేత్రాల నుంచి శ్రీశైలము, అలాగే ఓంకారేశ్వరం, ఉజ్జయిని